హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతాం. ఇమేజెస్ని ఏ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది కూడా మనకి ముఖ్యంగా ఉన్నటువంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్. అది ఫైల్ మెనూలోకి వచ్చినట్టయితే ప్లేస్, దానికి కామన్గా మనకి ప్లేస్ కమాండ్ ఉంటుంది ఇక్కడ. సో ప్రస్తుతం నేను మళ్ళీ సేమ్ డి డ్రైవ్లోకి వెళ్తున్నాను. తేజు ఫోల్డర్లోకి వచ్చేసి సకట్ రోజ్ ఫ్లవర్ దాన్ని తీసుకొని ఇంపోర్ట్ చేయబోతున్నాం. మళ్ళీ ఇక్కడ మీరు జాగ్రత్త చూసినట్టయితే షో ఇంపోర్ట్ ఆప్షన్స్ ఉంటుంది, ప్రతిదానికి కామన్ అది. ఇది ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఉందంటే ఈ ఆప్షన్ మనకి జనరల్గా జేపీఈజీ ఫైల్ అనుకోండి, మీకు పెద్ద ఇన్ఫర్మేషన్ ఇక్కడ మార్చడానికి కానీ చేయడానికి ఏముండదు. అదే మీరు ఒక్కొక్కసారి ఫోటోషాప్ నుంచి అట్లా మీరు ఇమేజెస్ తెస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఆప్షన్ కనుక ఆన్ చేస్తే వెరైటీ ఆఫ్ ఆప్షన్స్, దాంట్లో ఉన్నటువంటి సబ్ ఆప్షన్స్ మనకి ఏమైనా యూజ్ అవుతాయి. అది చూద్దాం మన ఫోటోషాప్ ఫైల్ తెచ్చినప్పుడు. ప్రస్తుతానికి అయితే నేను ఓన్లీ ఫోటోని, జనరల్గా ఉన్నటువంటి ఫోటోని ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత జాగ్రత్తగా గమనించండి, క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. అంటే నాకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్కి దాన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ప్లేస్లోకి వచ్చేసి ఆ ఫైల్ని ఏదైనా సరే మీకు నచ్చిన ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనేసేసి ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా డిఫాల్ట్ సైజ్, అది ఎంత ఒరిజినల్ సైజ్ ఉందో ఆ సైజ్కి అది ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఒక్కొక్కసారి మనకి సెకండ్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఫస్ట్ మెథడ్ ఈజీగా ఉంటుంది. సో ఏ మెథడ్ ఫాలో అవ్వాలనేది మన ఇష్టం అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి. నా ఉద్దేశం జనరల్గా మనకు కావాల్సినటువంటి సైజ్ తీసుకోవడం బెటర్ కాబట్టి క్లికింగ్ అండ్ డ్రాయింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, మనకి యూస్ఫుల్గా కూడా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే సేమ్ ఇక్కడ కూడా మనకు ఒక ఎల్లో సైన్ ఉంది, క్లిక్ చేయండి. దాన్ని ఎప్పుడైతే అడ్జస్ట్ చేస్తారో ఆటోమేటిక్గా రౌండ్ కార్నర్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. అయితే దీంట్లో ఒక చిన్న తమాషా ఉంది. ఎప్పుడైతే నేను క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి, అన్ని వైపుల నుంచి ఒకేసారి అది అయిపోతుంది. నాకు అట్లా కాకూడదు. ఓన్లీ ఒక పర్టికులర్ లొకేషన్, ఒక పర్టికులర్ వైపు నుంచి మాత్రమే నాకు అది అడ్జస్ట్ అవ్వాలి అనుకున్నాం. జాగ్రత్తగా గమనించండి, నేను ఓన్లీ ఒక పర్టికులర్ వైపే చేస్తున్నాను. ఎలా వచ్చింది? ఇక్కడ చిన్న షార్ట్ కట్ నేను పట్టుకున్నాను, మీకు అక్కడ ఏమి డిస్ప్లే అవ్వదు కాబట్టి చెప్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఎప్పుడైతే పట్టుకొని మీరు డ్రాగ్ చేస్తారో ఆటోమేటిక్గా ఓన్లీ వన్ సైడెడ్, ఏ సైడ్లో అయితే మీరు డ్రాగ్ చేస్తారో ఆ వైపు అది వచ్చేస్తుంది. కొన్ని డిజైన్స్లో ఇది మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆప్షన్. ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అలా ప్లస్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక చిన్న లింక్ సింబల్ కూడా కనపడుతుంది. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే ఇంపోర్ట్ చేస్తున్నారో ఫోటో అది లింక్డ్ అని అర్థం. దీన్ని ఎలా మనం తెలుసుకోవాలంటే ఒకసారి మనం లింక్ ప్యానల్ ఓపెన్ చేసినట్టయితే మీ ఫోటో పేరేంటి, ఏ ఫార్మాట్లో ఉంది, అలాగే ఏ పేజ్లో ఇన్సర్ట్ అయింది ప్రస్తుతం, అది కలర్ మోడ్ ఏంటి, అది లింక్గా ఉన్నప్పుడు అది స్టేటస్ ఓకే అని వస్తుంటుంది. ఎప్పుడైతే మీరు లింక్ తీసేస్తారు, అంటే ఆ ఫైల్ని ఏదైనా కనుక అక్కడ డిస్టర్బ్ చేశారనుకోండి ఒరిజినల్ లొకేషన్ నుంచి, ఇందాక నేను చూపించినట్టుగా మొట్టమొదటి ప్రీ ఫ్లైట్లో చూపించాను, ఇక్కడ తేడా వచ్చేస్తుంది. అలాగే సైజ్, అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది మనకి లింక్ స్టేటస్ ఎట్లా ఉంది అనేది. దానికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, లింక్ ఎంబెడ్ అని కూడా అంటాం. ఎంబెడ్ అంటే ఏంటంటే ఇక మనం ఇంకా లింక్తో అవసరం లేదు. చూడండి, లింక్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఒక వర్చువల్ కాపీ డిస్ప్లే అవుతుంటుంది, ఒరిజినల్ మాత్రం మనకి హార్డ్ డిస్క్ స్పేస్లోనే ఉంది. అక్కడి నుంచి ఇది కనెక్ట్ అయి ఉంటుంది ఈ ఫైల్కి. సో ఎప్పుడైతే ఒరిజినల్ దాన్ని మనం హార్డ్ డిస్క్ నుంచి తీసేయటం కానీ లేకపోతే లొకేషన్ చేంజ్ చేయడం, మాడిఫై చేస్తాం, ఆటోమేటిక్గా అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఉదాహరణకి నేను ఏం చేస్తానంటే ఈ ఒరిజినల్ ఇమేజ్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకని ఏం చేస్తున్నా అంటే మై కంప్యూటర్లోకి వెళ్ళిపోయి డి డ్రైవ్లోకి వెళ్ళిపోయి పెన్ డ్రైవ్లోకి వెళ్ళిపోయి తేజులోకి వెళ్ళిపోయి మన ఫైల్స్ ఏదైనా ఒక ఫైల్ తీసుకొని కాపీ చేస్తున్నాను. దీన్ని ప్రస్తుతం డెస్క్టాప్ కాపీ చేస్తున్నాను, ఎందుకంటే ఒరిజినల్ డిస్టర్బ్ అయిందంటే మళ్ళీ ఆ ఫైల్ అవసరం అయితే రాదు కాబట్టి డెస్క్టాప్లోకి ఆ ఫైల్ కాపీ చేశాను నేను. ఇప్పుడు ఆ ఫైల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఫైల్ మెను, ప్లేస్, ఇప్పుడు ప్రస్తుతం డెస్క్టాప్లో ఉంది మనకి ఆ ఫ్లవర్ ఇమేజ్ ఇక్కడ ఉంది, దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్. నాకు ప్రస్తుతానికి ఆప్షన్స్ ఏం అవసరం లేదు, ఇంపోర్టెడ్ వచ్చేస్తుంది. జాగ్రత్త గమనించండి, మీరు ఇక్కడ స్టేటస్ సెలెక్ట్ చేస్తే స్టేటస్ ఓకే అని చాలా క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దాని డైమెన్షన్స్ ఎంత ఉన్నాయి, ఏ లొకేషన్ నుంచి కాపీ చేసాం, ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా ఉన్నాయి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆ ఒరిజినల్ ఫోటో మీద రైట్ క్లిక్ చేసి నేను ఎంఎస్ పెయింట్ లాంటి అప్లికేషన్లోకి వెళ్ళిపోయి అక్కడ జస్ట్ చిన్న ఏదైనా ఒక మార్కర్ లాంటిది యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెన్సిల్ తీసుకొని లేదంటే బ్రష్ తీసుకొని, రకరకాల బ్రషెస్ ఉన్నాయి, మనకు నచ్చినటువంటి బ్రష్ ఏదైనా తీసుకోవచ్చు. కలర్
ఎల్లో కలర్ ఇస్తున్నాను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. చిన్న మార్కర్స్ ఒక 2, 3 యాడ్ చేశాను. నా డిజైన్‌లో నాకు ఇది అవసరం వచ్చిందని అనుకోండి. ఎప్పుడైతే నేను ఫైల్‌ని సేవ్ చేసేసానో ఆటోమేటిక్‌గా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఒక చిన్న మనకి ఒక ఇండికేషన్ వార్నింగ్ ఐకాన్ వచ్చింది యెల్లో కలర్. జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు ఈవెన్ ఎర్రర్ బాక్స్‌లో మనకి ఇక్కడ ప్రీ ఫ్లైట్‌లో కూడా చేంజ్ వచ్చేసింది. మీనింగ్ ఏమొచ్చింది? మోడిఫైడ్ లింక్. అంటే మీరు ఏదో మోడిఫికేషన్ చేశారు లింక్. అంటే ఒరిజినల్ ఫైల్‌కి. ఆటోమేటిక్‌గా అది ఇక్కడ ఈ విధంగా వచ్చింది. సో, ఇప్పుడు ఆ రిజల్ట్‌ని మీరు ఇక్కడ చూసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే, మనకి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి లింక్ ప్యానెల్‌లో. జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ రిఫ్రెష్ ఐకాన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ అయిపోయి మీరు చేసినటువంటి మోడిఫికేషన్స్ ఇక్కడ మనకి డిస్‌ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఇది లింక్‌లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది. వేరాజ్ లింక్ కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ కూడా మనకు దట్ ఈస్ కాల్డ్ ఎంబెడ్ అంటాం. ఎప్పుడైతే మనం లింక్ ప్యానెల్ ఓపెన్ చేస్తామో ఎంబెడ్ లింక్ అని. ఈ ఎంబెడ్ లింక్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో చూడండి జాగ్రత్తగా ఏం జరుగుతుంది. స్టేటస్ మారిపోయింది. ఇందాక ఓకే అని ఉంది లింక్. ఇప్పుడు ప్రస్తుతం స్టేటస్ వచ్చి ఎంబెడెడ్ అని ఉంది. అంటే ఏంది? ఈ డెస్క్‌టాప్‌లో ఉన్నటువంటి ఆ రోజ్ ఫ్లవర్ ఇమేజ్ ఏదైతే ఆ ఫైల్ ఉందో దానికి ఇప్పుడు దీనికి రెండిటి మధ్య ఎటువంటి రిలేషన్‌షిప్ అయితే లేదు. ఇట్ మీన్స్ నేను అక్కడ దాన్ని ఏదైనా చేంజ్ చేసి ఇక్కడికి వస్తే ఈసారి మనకి రిఫ్రెష్ అనేటువంటి ఆప్షన్ అసలు వర్క్ అవ్వనే అవ్వదు. ఎందుకంటే ఎంబెడ్‌లో అది ఉండదు అది. సో, ఈ విధంగా మనకి ఇన్‌డిజైన్‌లో చాలా బ్యూటిఫుల్ ఆప్షన్స్ మనకి ఇమేజెస్‌ని ఇంపోర్ట్ చేసుకోవడానికి, వాటిని మోడిఫై చేయడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, ఫైల్ మెనూ మళ్ళీ ఒకసారి మీకు త్వరగా అర్థం అవ్వడం కోసం ప్లేస్‌లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫైల్ ఎక్కడుందనేది సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ అనగానే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అయితే ప్రస్తుతానికి నేనేం చేయబోతున్నా అంటే జేపీఈజీ ఫైల్ ఓపెన్ చేయబోతున్నాను కాబట్టి డి డ్రైవ్ ఇందాక మనం వెళ్ళినటువంటి ఫోల్డర్‌లోనే తేజ్‌లోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన ఫైల్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే అంటున్నాను. డైరెక్ట్‌గా వచ్చి ఇన్సర్ట్ చేశాను. ఇది ఒక జేపీఈజీ ఫైల్‌కి. అట్లా కాకుండా నేను ఫైల్ మెనూ ప్లేస్‌లోకి ఇంపోర్ట్‌లోకి వచ్చేసి ఈసారి నేనేం చేయబోతున్నా అంటే ప్రోగ్రామ్ ఫైల్స్‌లో అడోబ్ ఫోటోషాప్ ఫైల్ ఒకటి ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి నాకు ఇక్కడ ఫోటోషాప్ ఫైల్స్ కూడా కనపడట్లేదు. శాంపుల్ ఫైల్స్ ఉంటాయో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఓకే ఎనీవే నో ప్రాబ్లం. ప్రస్తుతానికి చూద్దాం ఆ కమాండ్. నేను ఫోటోషాప్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి మాకు అక్కడ సర్వర్ లొకేషన్లో అది లేదు ఫోటోషాప్ ఫైల్ మనకి రెడీగా. ఓకే నో ఇష్యూస్. ఎట్లా చూద్దాంలేండి మళ్ళీ డీటెయిల్గా ఈ ఫైల్ మెనూలోనే మనం ప్లేస్ కమాండ్లోకి వస్తే ఇంపోర్టబుల్ ఫైల్స్లో చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. మీరు జనరల్గా ఇంపోర్టబుల్ ఫైల్ అని చూస్తారు. ఈ ఫైల్ ఫార్మాట్స్ కూడా మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం. జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు ఎడ్జ్ ప్యాకేజ్ అని ఉంది. అసలు ఎడ్జ్ ప్యాకేజ్ ఏంటి, అసలు దేని గురించి, ఎడ్జ్ ఆప్షన్. అడోబ్ వాళ్ళు రీసెంట్గా ఎడ్జ్ టూల్స్ అని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇండిజైన్ స్నిప్పెట్ అంటే ఏంటి, అలాగే ప్రీవియస్ వర్షన్ డాక్యుమెంట్స్ ఎలా తేవాలి, అసలు ఇన్ కాపీ అంటే ఏంటి. ఒకసారి మీరు మన ఒరిజినల్ ఇంట్రడక్షన్ ఇండిజైన్ ఇంట్రడక్షన్ కనుక చూసినట్టు ఇన్ కాపీ అంటే ఏంటని అర్థమైపోతుంది. ఆ ఇన్ కాపీ డాక్యుమెంట్ రావాలంటే ఎట్లా, మీడియా ఫైల్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చిన్న తమాషా జనరల్గా మనం చాలా మంది ఏమనుకుంటారు ఇండిజైన్ అంటే ఓన్లీ ప్రింట్కే అనుకుంటాం. ఇందాక మొట్టమొదటి స్క్రీన్లో చూపించాను ప్రింట్కి కాదు వెబ్కి యూజ్ అవుతుంది. అలాగే మనకి డివైజెస్లో కూడా యూజ్ అవుతుంది. అంటే వీడియో క్లిప్స్ ఏమైనా ఎంబెడ్ చేయాలంటే చేసుకోవచ్చు దీంట్లోకి. అలాగే వర్డ్, ఎక్సెల్ ఫైల్స్ని తెచ్చుకోవచ్చు, రిచ్ టెక్స్ట్ ఫైల్స్ ఇట్లా చాలా ఉంటాయి. సో వీటన్నిటి గురించి మనం వాటి పరిధిలోకి వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఫోటోషాప్ ఫైల్ని కూడా చూపిస్తాను. డోంట్ వరీ టూ మచ్ అబౌట్ ఇట్. సో ఈ విధంగా మనం ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ని ఇంపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్లిక్ చేసి డైరెక్ట్గా ఇట్లా డ్రాగ్ చేసానుకోండి క్రాప్ అవుతుంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు ఇదో తమాషా. వేరే చోట ఎక్కడ కూడా దీన్ని చూడరు మీరు. డైరెక్ట్గా మీరు ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేయగానే క్రాపింగ్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకి ఏం అవసరం అవుతుందంటే నేను సైజ్ పెంచాలనుకుంటున్నాను, క్రాపింగ్ కాదు నాకు కావాల్సింది అన్నప్పుడు ఏం చేయాలంటే మనకు నచ్చినటువంటి విధంగా అడ్జస్ట్ చేసుకొని, సో ఎప్పుడైతే మనం కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేస్తామో ఆటోమేటిక్గా అది స్కేల్ అవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. డైరెక్ట్గా మనం డ్రాగ్ చేస్తే మాత్రం ఫ్రేమ్ మాత్రం అడ్జస్ట్ అవుతుంది. ఫ్రేమ్లో ఉన్న కంటైనర్ దాంతోపాటు కాంటెంట్ రెండు కూడా మీకు స్కేల్ అవ్వాలన్నప్పుడు కంట్రోల్ పట్టుకొని చేయాలి. అయితే కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేసినప్పుడు నాన్ యూనిఫామ్గా మీ హ్యాండ్ ఇటు అటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి షిఫ్ట్ కూడా పట్టుకుంటే మంచిదని చెప్తుంటాం సహజంగా. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుంటే ప్రపోర్షనేట్గా స్కేల్ అవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎల్లో మీద క్లిక్ చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి రౌండెడ్ కార్నర్స్ ఎఫెక్ట్ తీసుకురావచ్చు. అదే ఒకవైపే కావాలనుకున్నప్పుడు మనం కంట్రోల్ షిఫ్ట్ అనేది యూజ్ చేసి
డ్రాగ్ చేయడం ద్వారా ఒకవైపు ఇవ్వడం అనేది సహజంగా జరుగుతుంది. అయితే ఇంకొక చిన్న తమాషా ఏంటంటే ఈ ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసే పద్ధతిలో సహజంగా మనం ఫైల్ మెనూ ప్లేస్ అని మనం 1, 2, 3 ఇమేజెస్ మాత్రమే జనరల్గా, లేదంటే ఒక ఇమేజ్ ఇప్పుడు చూపించాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 7 ఇమేజ్లు కూడా కావాలి, ఒకేసారి కావాలి. చూడండి సెలెక్ట్ అయిందా లేదా? సెలెక్ట్ అయింది. అయితే ఓకే అని ఎప్పుడైతే అంటారో మీరు జాగ్రత్తగా గమనించండి, కర్సర్ మాత్రం ఒక ఇమేజ్ని చూపిస్తూ ఉంటుంది లోడ్ అయ్యి. మీకు కావాల్సినంత సైజుని ప్రస్తుతం ఇట్లా డ్రాగ్ చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత మొత్తం మనం 7 ఇమేజెస్ వరకు చేసినట్టున్నాం. రైట్ యారో, అప్ యారో యూజ్ చేయడం ద్వారా మీరు ఒక ఇమేజ్ గ్రిడ్ని తయారు చేయొచ్చు. మీరు ఎప్పుడైతే మీరు మౌస్ని రిలీజ్ చేస్తారో ఆటోమేటిక్గా ఇమేజెస్ మొత్తం గ్రిడ్లోకి ఫిట్ అయిపోతాయి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆప్షన్ అది. మీరు ఈ మ్యాగజైన్స్ అవి చేసినప్పుడు ఇమేజ్ గ్యాలరీస్ ఏమన్నా వాటిలో ప్రింట్లో కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడైనా ఇట్లాంటి డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క ఇమేజ్ని తీసుకొచ్చి మీరే మాన్యువల్గా ఇన్సర్ట్ చేయడం, ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఎంతో బ్యూటిఫుల్గా జస్ట్ మళ్ళీ ఒకసారి ఫైల్ మెనూ ప్లేస్, మీకు కావాల్సిన ఫొటోస్ మొత్తం సెలెక్ట్ చేయండి. ఫస్ట్ మొత్తం 7 ఉన్నాయి, ఓకే అనండి. అన్న తర్వాత ఎంత సైజులో కావాలనేది మొట్టమొదటిగా మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. చేసిన తర్వాత మౌస్ని పట్టుకొనే ఉన్నాను, నేను ఇంకా రిలీజ్ చేయలేదు. మౌస్ బటన్ అట్లాగే పట్టుకొని ఉన్నాను, హోల్డ్లోనే ఉంది. ఎప్పుడైతే మనం అప్ యారో ప్రెస్ చేస్తామో మనకి రోస్ డివిజన్ కనబడుతుంది, రైట్ యారో ప్రెస్ చేస్తాము అలాగే మనకి కాలమ్ డివిజన్ వస్తుంది. ప్రస్తుతానికి మనకి 7 ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ 8 మనకి డిస్ప్లే అయింది. ప్రస్తుతానికి రిలీజ్ చేస్తున్నాను నేను. ఫినిష్. నాకు కావాల్సిన ఇమేజెస్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకా దీని తర్వాత కింద వైపు ఏమైనా సరే మీరు ఏమైనా క్యాప్షన్స్ యాడ్ చేయాలంటే చక్కగా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. 100% ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ మనకి ఇమేజెస్ని ఇన్డిజైన్లో తీసుకురావడం కోసం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఇమేజెస్లో ఇంకా రకరకాలుగా చేయొచ్చు మనం. ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్లో అడ్వాన్స్డ్ దాంట్లో ఇంకా డీటెయిల్గా మాడతాం. అయితే మనం ఏదైనా సరే ఆబ్జెక్ట్స్, ఇందాక క్యారెక్టర్ పారాగ్రాఫ్స్ని ఎట్లా ఆటోమేట్ చేయాలి చూసాం, అలాగే ఆబ్జెక్ట్స్ కూడా స్టైల్స్ ఇస్తుంటాం మనం సహజంగా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. రెక్టాంగిల్ డ్రా చేసిన తర్వాత ఎవరైనా మీలో ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరైనా సరే ఫోటోషాప్ ఒకసారైనా టచ్ చేసి కనుక ఉన్నట్టయితే మీకు ఆటోమేటిక్గా స్టైల్స్ అంటే ఏందనేది అర్థమైపోతుంది. ఇక్కడ మనకి జనరల్గా మన డ్రాప్ షాడో అని, ఇన్నర్ షాడో ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే సింపుల్ డ్రాప్ షాడో ఎఫెక్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను, ఇచ్చేసాను. అలాగే నాకు ఇంకా రకరకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక ఎలిప్స్ ఉంది ఇక్కడ మనకి డిజైన్లో, అదేవిధంగా మనకి ఒక పాలిగాన్ కూడా ఉంది డిజైన్లో. ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రస్తుతం ఇదే స్టైల్ని ఈ 2 ఆబ్జెక్ట్స్ కూడా నేను షేర్ చేసుకోవాలని అన్నప్పుడు, ఇందాక మీరు చూపించినప్పుడు స్టైల్స్లో క్యారెక్టర్ పారాగ్రాఫ్తో పాటు ఆబ్జెక్ట్ స్టైల్ కూడా ఒకటి ఉంది మనకి. సో దాన్ని జాగ్రత్తగా చేసినట్టయితే మనకి ఇక్కడ కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ అనేటువంటి ప్రొసీజర్ని ట్రై చేయకండి. ఇల్లస్ట్రేటర్లో మనకి వర్కౌట్ అవుతుంది, ఫోటోషాప్లో మనకి గ్రాఫిక్ స్టైల్స్లో వర్క్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెలెక్ట్ చేసి ఎప్పుడైతే మీరు ఇక్కడ న్యూ స్టైల్ అని అనేసారో ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ స్టైల్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని అదే ఆబ్జెక్ట్ స్టైల్ని వేరే వాటికి అప్లై చేయొచ్చు. వెరీ సింపుల్. చాలామంది స్టైల్స్ అంటే ఏదో పెద్ద ఘనమైనటువంటి విషయం అనుకుంటారు. చాలా యూస్ఫుల్ అయినటువంటి విషయం, అందులో ఎటువంటి డౌట్ లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చక్కగా యూజ్ అవుతుంది. కానీ దాంట్లో పెద్ద విశేషం అయితే ఏం లేదు. ఈజీగా కరెక్ట్గా ఒక మీరు 1 మినిట్ కనుక ఫోకస్ చేశారంటే ఈజీగా అర్థమైపోతుంది. అయితే దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఆప్షన్స్కి మాత్రం కొంచెం ఇన్ డెప్త్ వెళ్ళి జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ అర్థం కావాలి. అయితే ఈ స్టైల్ యొక్క ఇంపార్టెన్స్, ఇప్పుడు 3 రకాల స్టైల్స్ మనం జనరల్గా ఇంట్రడక్టరీ లెవెల్లో చూసాం. మరి ఇన్ డెప్త్ ఆప్షన్స్కి వెళ్ళకుండా వాటిలో ఆ మూడిట్లో ఏమేమి ఉన్నాయంటే మీకు తెలిసిందే. ఒకటి క్యారెక్టర్ స్టైల్, ఒకటి పారాగ్రాఫ్ స్టైల్, అని ఒకటి ఆబ్జెక్ట్ స్టైల్. క్యారెక్టర్ స్టైల్ గురించి మరి టెన్షన్ పడకండి. సేమ్ క్యారెక్టర్ ప్యాలెట్లో మనకి ఏవేవైతే ఆప్షన్స్ ఉంటాయో పారాగ్రాఫ్ ప్యాలెట్ని సింప్లిఫై చేస్తే క్యారెక్టర్ స్టైల్ అవుతుంది, అంతకనే ఏం లేదు. దీంట్లో మనకి బేసిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ ఉంటాయి, క్యారెక్టర్ కలర్ ఉంటుంది, అలాగే ఓపెన్ టైప్ ఆప్షన్స్ ఉంటాయి, అండర్లైన్ ఆప్షన్స్, స్ట్రైక్ త్రూ, ఎక్స్పోర్ట్ ఉంటుంది. అదే మీరు పారాగ్రాఫ్ స్టైల్ కనుక వచ్చినట్టయితే వీటిలో బేసిక్, అడ్వాన్స్డ్, కలర్స్తో పాటు ఇంకొన్ని అడిషనల్గా పారాగ్రాఫ్ ఆప్షన్స్ మనకి వీటిలో డిస్ప్లే అవుతాయి. కాబట్టి మీరు ఒకసారి పారాగ్రాఫ్ స్టైల్ ఆప్షన్ కనుక థరోగా ప్రాక్టీస్ చేస్తే క్యారెక్టర్ స్టైల్ కూడా ప్రాక్టీస్ చేసినట్టే లెక్క. ఇంకా దాంట్లో మళ్ళీ సపరేట్గా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ రెండింటితో పాటు మూడోది ఏంటంటే మనకు ఉన్నది ఆబ్జెక్ట్ స్టైల్స్ అనేది. ఇక్కడ ఆబ్జెక్ట్ స్టైల్స్ అంటే మనం ఏదైనా గ్రాఫిక్ ఆబ్జెక్ట్స్కి ఏదైనా స్టైల్స్ ఇవ్వదలుచుకున్నప్పుడు అట్లాంటి సమయాల్లో ఇది యూజ్ అవుతాయి. అవి కాకుండా మనకి
టేబుల్ స్టైల్స్ అనేవి కూడా ఉన్నాయి. అసలు టేబుల్ గురించి నేను మాట్లాడలేదు కాబట్టి టేబుల్ స్టైల్స్, సెల్ స్టైల్స్ అనేవి మీకు పెద్దగా ప్రస్తుతానికి అర్థం కాదు, యూజ్ కూడా అవ్వదు. ప్రస్తుతానికి దాన్ని అట్టుగా చేద్దాం. అయితే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీ డిజైన్ అంతా చక్కగా కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చినటువంటి కలర్స్తో, మీకు నచ్చినటువంటి ఇమేజెస్తో, మీకు నచ్చిన విధంగా ప్లాన్ చేశారు. దాన్ని కంప్లీట్గా వర్క్ చేయడం జరిగింది. నేను ప్రస్తుతం ఫైనల్ అవుట్పుట్ కోసం ఏం చేస్తున్నానంటే ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఆ ఇమేజ్ ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. అలాగే నాకు టెక్స్ట్ ఒక 2 కాలమ్స్లో నాకు ఇక్కడ టెక్స్ట్ రావాలి. ఇది కూడా నాకు డమ్మీ టెక్స్ట్ సరిపోతుంది. టైప్లోకి వచ్చేసి ప్లేస్ హోల్డర్ అన్నాను. అదే మనం ఆబ్జెక్ట్లో టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రస్తుతానికి ఇది సింగిల్ కాలంలో వెళ్తుంది. నాకు 2 కాలమ్స్ కావాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు 2 కాలమ్స్లో కావాలనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ మెను టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్స్ అని ఉంటాయి. దీంట్లో ఎన్ని కాలమ్స్లో మనకి కావాలి ఆన్ చేసుకోండి. ఓకే, సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ స్పేస్ వస్తుంది. ఈ ఏరియాలో నేను జస్ట్ నాకు నచ్చినటువంటి ఒక లోగో ఏదో ఒకటి ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. సో ప్లేస్లోకి వెళ్ళిపోయి ప్రస్తుతానికి మన దగ్గర రెడీమేడ్ లేకపోతే డిఫరెంట్ లోగోస్ ఏం లేవు కాబట్టి సత్యనివాస్ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎట్లా స్కేల్ చేయాలి, ఇది ఇమేజే మీకు కాకపోతే పెద్ద డిజైన్ దీంట్లో ఏం లేదు, జస్ట్ ఇమేజే ఫైల్ ఇది ఇన్సర్ట్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని స్కేలింగ్ చేశాను. ఇది నాకు బాటంలో నాకు సిగ్నేచర్ లాగా ఇక్కడ రావాలి. ఫినిష్ ట్రై చేశాను. దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్ ఫైనల్లీ. ఒక చిన్న జస్ట్ పాంప్లెట్ అనుకోండి, ఫ్లయర్ అనుకోండి, వాటెవర్. సో ఫైనల్గా దీన్ని మనం ఒక ప్రజెంటేషన్ లాగా చూడాలనుకునే దానికి ముందు ప్రివ్యూలోకి వెళ్తున్నాను, ఎలా వస్తుందో గమనిస్తాం. అలాగే ఫైనల్గా ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోతున్నాం. ఫైనల్ అవుట్పుట్ మనకి ఈ విధంగా ప్రజెంటేషన్లో డిస్ప్లే అవుతుంది. సో ఎస్కేప్ చేసేసి ఫైల్ మెనూ అనొచ్చు, ఎనీ టైమ్ సేవ్ యాజ్లోకి వెళ్ళిపోయి మనకు నచ్చిన విధంగా దీన్ని సేవ్ చేసుకోవచ్చు. అయితే సేవ్ చేసేటప్పుడు CS6 డాక్యుమెంట్ కింద సేవ్ చేస్తారా, CS6 టెంప్లెట్ కింద సేవ్ చేస్తారా, అలాగే CS4 ఆర్ లేటర్ ఇన్డిజైన్ మార్కప్ లాంగ్వేజ్ IDML అంటాం. అంటే ప్రీవియస్ వర్షన్ కంపాటబిలిటీ కోసం ఇచ్చినటువంటి ఫెసిలిటీ ఇది. మీకు నచ్చినటువంటి ఫార్మాట్స్లో మీరు సేవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి డాక్యుమెంట్ కింద సేవ్ చేయాలి కాబట్టి దీనికి నేను టెస్ట్ ఫైల్ అనే నేమ్ ఇచ్చేసేసి నేను సేవ్ అంటాను. ఆటోమేటిక్గా ఫైల్ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలంటే టెస్ట్ ఫైల్ ఆల్రెడీ ఇక్కడ రీసెంట్లోకి వచ్చింది, లేదంటే ఓపెన్ అనేసి మీకు ఎక్కడ ఉందనేది ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అంటే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు తమాషా టెంప్లేట్ అనేటువంటిది సేవ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫైల్ని ఇండైరెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తున్నట్లు లెక్క. INDT అని వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. ఇందాక ఇన్డిజైన్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు INDD ఇన్డిజైన్ డాక్యుమెంట్ ఫైల్ అంటాం. కొంచెం ఫైల్ ఫార్మాట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. INDT అని వచ్చిందంటే టెంప్లేట్ ఫైల్ అది. అంటే మీరు మీ జూనియర్స్కి ఏదైనా ఒక డిజైన్ని ఒక శాంపుల్ కింద ఇవ్వాలనుకుంటున్నారు, కానీ అందరు ఒక 200 మంది జూనియర్స్ ఉన్నారు అనుకుందాం. అందరూ కూడా ఆ ఫైల్ని ఓపెన్ చేసుకుని వర్క్ చేసుకోవాలి, కానీ దానికి ఎటువంటి డ్యామేజ్ కూడా జరగకూడదు అనుకున్నప్పుడు డాక్యుమెంట్ ఇవ్వకూడదు. మనం డాక్యుమెంట్ ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు ఆ ఫైల్ని ఓపెన్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు, వాళ్ళకి నచ్చినట్టుగా దాన్ని ఏ విధంగా అయినా సరే మోడిఫై చేసేయచ్చు. అదే మీరు టెంప్లెట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఓపెన్ చేసిన ప్రతిసారి ఇది కాపీ మాత్రమే తీసుకుంటుంది, ఒరిజినల్ అట్లాగే ఉంటుంది, ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. సో కాబట్టి వేరే వాళ్ళతో ఫైల్ని ఎప్పుడైనా షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు టెంప్లెట్ ఇవ్వడం అనేది బెస్ట్ మెథడ్. అటు కాకుండా మీరే వర్క్ చేస్తున్నారు, మీకు తెలుసు ఏం చేస్తున్నారు అనుకున్నప్పుడు సహజంగా మీరు డాక్యుమెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు డాక్యుమెంట్ ఇవ్వచ్చు. అట్లా కాకుండా మీరు CS6 వర్క్ చేస్తున్నారు, ఇంకొకరు CS5 చేస్తున్నారు, లేకపోతే ఇంకొక ప్రీవియస్ వర్షన్స్ ఏమైనా చేస్తున్నారు అనుకున్నప్పుడు CS4 అనేటువంటి ఆప్షన్ లేటర్ IDML అనేది సెలెక్ట్ చేయడం ద్వారా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఫైల్ని ఈ విధంగా సేవ్ చేసి కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెషన్లో మీకు ఒక సింపుల్ డిజైన్ ఏదైనా చేయాలంటే మనకి ఏ ఆప్షన్స్ అవసరం అవుతాయి, వాటిని ఎట్లా చేయొచ్చు, ఫైనల్గా అవుట్పుట్ని ఎలా తీసుకురావచ్చు, ఈ ఆప్షన్స్ అన్ని కూడా చూపించడం జరిగింది. ప్రస్తుతానికి మీకు చూసే వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, ఈ వైట్ ప్యాచ్ నాకు కనపడకూడదు అంటే ఎలా అని. అవన్నీ వస్తాయి, తొందరపడకండి. జస్ట్ దీంట్లో మీకు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏంటి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ని ఎలా తెచ్చుకోవచ్చు, వేరే వేరే అప్లికేషన్, ఇమేజ్ని ఎలా తేవచ్చు, మల్టిపుల్ ఇమేజెస్ని ఎలా తేవచ్చు, అలాగే విత్ ఇన్ డిజైన్లో ఎలా వర్క్ చేయొచ్చు అనేటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలని టచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. videovilas.com సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండండి.